మధుర మీనాక్షి దేవిని శంకరాచార్యులు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవ్వడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షిదేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి రాక్షస గుణంతో చంపి తినడానికి ప్రయత్నిస్తుంది. కాని శంకరాచార్యులు ధ్యానం నుండి బయటకు వచ్చి ఒక కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్రాలు చదువుతాడు. దాంతో ముగ్ధురాలైన మీనాక్షిదేవి ఏదైనా వరం కోరుకో అని అంటుంది. దానికి శంకరాచార్యులు, తల్లి, నాకు నీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే నువ్వు రాక్షసగుణాన్ని వదిలేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ మొదటి ఆహారంగా నన్ను తినేయండి అని చెప్తాడు. అప్పుడు మీనాక్షిదేవి తన భర్త అయిన సుందరేశ్వరుని సాక్షిగా ఉండమని చెప్పి కొన్ని దివ్య పాచికలను శంకరాచార్యులకు ఇస్తుంది. అయితే ఆలయం బయట వీళ్లద్దరూ ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది. ఇంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి చూడు నాయనా, నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యులు చిన్నగా నవ్వుతూ, తల్లి, ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి ఈ పందెంలో గెలిచింది నేనే అని చెప్తాడు. దాంతో సుందరేశ్వరుడు దేవి తను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు. శంకరాచార్యుల వారి తెలివి తేటలకు ముగ్ధురాలైన మీనాక్షిదేవి తనలో ఉండే రాక్షసతత్వాన్ని జయించింది. మీకు మీనాక్షిదేవి చల్లని దీవెనలు కావాలంటే జై మీనాక్షిదేవి అని కామెంట్ చేయండి.